మాస్టారు ముందుకు చూడండి, రోడ్డు ఉంటుంది. ఈ టైపు చూడమాకండి, రోడ్డు మీద మనం ఉంటాం. నేను నిన్ను కావాలనే కారులో తీసుకొచ్చాను తెలుసా? ఆ సంగతి ఆడే తెలిసిపోనాది. నేను నిన్ను ఎందుకు తీసుకొచ్చానో కూడా తెలుసా? తెలుసు. ఎందుకో చెప్పు. జాలేసి. చాలా. అవును మాస్టారు, పట్నంలో రోడ్లన్నీ బాగుండవు కదా, సైకిల్ మీద నాన్నొస్తే కష్టమైపోతాదని జాలేసి ఈ ఒక్కనాడైనా కారులో తీసుకెళ్దామని అనుకున్నారు. అంతేనా? చూసారా నేను ఎట్టా కనిపెట్టేశాను? కనిపెట్టేవాళ్ళే, కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు. నేను అందుకు కాదు నిన్ను తీసుకొచ్చింది. అంటే మీకు జాలనేదే లేదా? ఓ అమ్మాయి ఓ అబ్బాయి మధ్య ఉండాల్సింది జాలి కాదు. అవును మాస్టారు, ఇంకోటి కూడా ఉండాలి. ఏముండాలో నాకు బాగా తెలుసులేండి. ఏముండాలి? ఆ ఇద్దరి మధ్య ఏముండాలి? దూరం. వానొచ్చేలాగుందే. నాకు నీరసం వచ్చేలా ఉంది. అయ్యో, ఏమీ తినలేదా మాస్టారు? ఆ పక్కన ఆపండి, ఆ టైపు బజ్జీల కొట్టుంది, తెచ్చి పెడతాను. బజ్జీలా? ఇప్పుడు నేను కారు ఆపి బజ్జీలు తింటే నాకు నీరసం తగ్గుతుందా? అవును మాస్టారు. దేవుడా, పర్సు మర్చిపోయి వచ్చినారా? దేవుని గుర్తు చేసుకుంటున్నారు? నా దగ్గర డబ్బులున్నాయిలేండి. బజ్జీలు గోల ఆపు. కారులోంచి ఎత్తేయాలనిపిస్తుంది. కాస్త మనసుతో మాట్లాడొచ్చు కదా. మనసుతో మనిషిట్ట మాట్లాడడం కుదురుతుంది మాస్టారు? పిచ్చెక్కితే కుదురుతుంది మేడం. అందుకే మనసుతో మాట్లాడకూడదన్నమాట. నేను చెప్పాలనుకున్నది నీకు తెలుసు. నాన్ చెప్పాలనుకున్నది కూడా మీకు తెలుసు. నువ్వు ముసుగేసుకుంటున్నావు, నీ మాటలకి ముసుగేసుకుంటున్నావు. మీరా ముసుగు ఎప్పటికీ తీయలేరు. నీకు మనసే లేదా? ఆ మనసుకి ఏ ఆశ లేవు. కనీసం నేను చెప్పేది అర్థం చేసుకోవా? మీరు అర్థమయ్యేలా చెప్పండి, అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తాను. ఆల్ రైట్, నీకు అర్థమయ్యేలా చెప్పాలి, అంతే కదా? భూమి, దిగుతావా? You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my ముక్తాదేవి గారి ఫంక్షన్లో బొకే ఇద్దామని తీసుకున్నాను. అది ఇలా పనికొచ్చింది. ఆవిడికి పెళ్లి రోజు అయితే మనకు ప్రేమ రోజు, అందుకే ఈరోజు. తీసుకో, చూడు. ఈ అందమైన ఎర్ర గులాబీని చూస్తే ఎంత ముద్దొస్తుందో. చూడగానే తీసుకోవాలని ఎందుకు అనిపించడం లేదు? చాలా అందంగా ఉంది, కానీ ముళ్ళు కూడా ఉన్నాయి కదా మాస్టారు. నువ్వు గులాబీని చూడడం మానేసి ముళ్ళని చూస్తూ కూర్చుంటే జీవితంలో ఎప్పటికీ ఆనందాన్ని పొందలేవు భూమి. ముళ్ళ దారిలో మా అమ్మ నడిచింది. ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తెలిసి తెలిసి నేను అదే దారిలో నడవలేను మాస్టారు. భూమి, ఒకరి జీవితం అలా అయిందని అందరి జీవితాల్లోనూ అదే జరుగుతుంది అనుకోవడం భ్రమ. నువ్వు అవన్నీ పక్కన పెట్టి ఈ క్షణాన్ని ఆనందంగా అనుభవించు. ఈ పువ్వు నాకెందుకు ఇస్తున్నారు మాస్టారు? నీకు తెలుసు, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎర్ర గులాబీ ఎందుకు ఇస్తాడో నీకు తెలుసు. అన్నీ తెలిసి, నా మనసేంటో తెలిసి నువ్వు తెలివిగా మాట్లాడడం మొదలుపెట్టావు. నీ తెలివి చదువులో చూపించు, ఇక్కడ మనసు మాత్రమే చూపించు. ఆల్ రైట్, నీకు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తాను. నా కర్మ కొద్దీ ఈ టైంలో కూడా నీకు లెక్చరర్లా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
ఐ లవ్ యూ అని దీని అర్థం. చాలా ఓకేనా? ఇది అందుకుంటే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసావని అర్థం. ఇప్పుడు తీసుకో. చూసి నడపవేనందుక రాణి వచ్చుడు. విరాట్ భూమికి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడా? వద్దు మాస్టారు, మీరు ఇంకేది ఇచ్చినా తీసుకుంటాను, మీ మనసు మాత్రం తీసుకోను. నాకు ప్రేమ అంటే భయం, అందులోనూ డబ్బున్నోళ్ళ ప్రేమ అంటే ఇంకా భయం. నన్ను ఇలా వదిలేయండి, నేను ఆటోలో వెళ్తాను. ఆగు భూమి. నువ్వు నా నుంచి ఇప్పుడు తప్పించుకొని వెళ్తే మాత్రం నేను చాలా హర్ట్ అయిపోతాను. ఓకే ఓకే, ఇక నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పను. కూర్చో. నిన్నే నన్ను ఎప్పుడు ప్రేమిస్తావని అడుగుతూ ఉంటాను. అందరినీ లైన్లో నుంచోబెట్టు. నందికి రాగానే స్టార్ట్ చేద్దాం. మేడం. డాక్టర్ డాక్టర్ నేను రెడీ, మీరు రెడీయా? స్టూపిడ్, ఏంట్రా వాగుతున్నావు? ఏంటని తిడతారు? ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేద్దామని వస్తే మీరు ఇష్టం వచ్చినట్టు తిడతారండి. నువ్విప్పుడు ఏమన్నావు? బ్లడ్ ఇవ్వడానికి నేను రెడీ, తీసుకోవడానికి మీరు రెడీ అని అడిగాను, అంతేగా? ఓకే, ఇప్పుడు కాదు, నందికి రావాలి. నందికి రావాలా? ఆవిడేమన్నా నర్సా డాక్టరా? ఈ శిబిరం కండక్ట్ చేసింది తనే. నాకు చిన్న డౌట్, రక్త పింజర రక్తం తాగుతుంది కానీ రక్తదానం చేయాలనుకోదే. నందికకి ఇంత గొప్ప ఆలోచన వచ్చే ఛాన్సే లేదు. ఆ మొక్క తన్నడుగు, ఇప్పుడు వెళ్ళు. ఓకే. ఇంకా భూమి వచ్చినట్టు లేదే. భూమిని దాటుకునే వచ్చామత్తా మనం ముందు. అవును కాదు. అవును, వీళ్ళు లవ్వాడుకుంటూ అక్కడే ఉంటారా, ఇటేమన్నా వస్తారా? రాకుండా ఎక్కడికి పోతారు? నానమ్మ దగ్గర మార్కులు కొట్టడం కోసం గుడికొచ్చి ఓవర్ యాక్షన్ చేసినట్టే ఇక్కడికొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. భూమి ఏది? వెనకాలొస్తుంది. అది రాగానే దాని బ్లడ్ తీసుకుని వెంటనే DNA టెస్ట్కి పంపించండి. అది శ్రీపతి కూతురు అవునో కాదో తేలిపోవాలి. అందుకే కదా మనకు అలవాట్లేని చారిటీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. నందికి వచ్చేసింది డాక్టర్, నేను రెడీ, మీరు రెడీయా? ముక్తాదేవి గారు రావాలి, రాజావారు రావాలి. మళ్ళీ ఇదేంటి? ఇందాకేమో నందిక రావాలన్నారు, ఇప్పుడేమో వాళ్ళు రావాలంటున్నారు. బ్లడ్ తీసుకుంటారా లేదా? ఏయ్, ఇస్తే ఇవ్వు, పోతే పోరా. రాణి, అతను ఫ్రీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాడు, మనం మర్యాదగా రిసీవ్ చేసుకోవాలి. ఈ మర్యాదలు ఎప్పటి నుంచో. దిగింకా. అమ్మా, ఏంటి ఆయాసంగా ఉందా? అమ్మో, లైఫ్లో హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్ ఎక్కకూడదు. ఈడ సైకిలే కాదు, మామూలుగా నడిచినా ఏది మానువోలో ఏవి ఉత్తగుంతలో కూడా తెలియదు. ఏదో మా అన్నయ్య రిక్వెస్ట్ చేశాడు కదా అని ఒప్పుకున్నాను. వాళ్ళు వెళ్ళాక ఆటోలో వచ్చినా బాగుండేదేమో. అబ్బా, నడు నడు. ఓ, వాళ్ళిద్దరూ కలిసి రావడం కోసం మీరిద్దరూ కలిసి వచ్చారా? అన్నయ్య కోసం చెల్లి చాలా కష్టపడుతోంది.
ఏందమ్మడు ఏదో రక్తం ఇద్దామని వస్తే మమ్మల్ని ఇంకేదో అంటావేంది? వాళ్ళిద్దరూ కలిసి కార్లో ఎంతో హ్యాపీగా జాలీగా స్వీట్ థింగ్స్ చెప్పుకుంటూ స్వీట్స్ తినుకుంటూ రొమాంటిక్గా చూసుకుంటూ వస్తున్నారేమో. బాబోయ్, తలుసుకుంటా ఉంటే నాకు బోళ్ళది సిగ్గేతా ఉన్నది. అదిగో కార్ కూడా వచ్చేసింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఎంత బాగున్నారో. మా చిన్న వదిన సూపర్ గా ఉంది. పోర్ ఫెలోస్, పోర్ టేస్ట్లు. అబ్బో నువ్వు ఇప్పుడేదో రిచ్ అయినట్టు పోవమ్మా పో. ఇవాళ డాన్సింగ్ పోటీల్లో మా భూమి మీద నువ్వు గెలవలేదు. ఈ ఏడు పరీక్ష రాసేది లేదు, నువ్వు పాస్ అయ్యేది లేదు. స్మైల్. అత్త అదొచ్చింది. వీళ్ళందరి బ్లడ్ సంగతి పక్కన పెట్టి ముందు ఆ భూమి బ్లడ్ శాంపిల్ తీసుకో. అదే ముఖ్యం మనకి. అందుకే కదా ఇంత హంగామా చేసింది. అమ్మా భూమి, రాగ్రాని. రామ్మరా. ఈ రక్తదాన శిబిరంలో మొట్టమొదటిగా నీ రక్తమే తీసుకుంటే ముక్తాదేవక్క సంతోషిస్తుంది. ముందు నువ్వే క్యూలో నిలబడదు కానీ రామ్మా. రా భూమి. ఏ హనీ, క్యూలో భూమి వెనకాల నేను ఉండాలి. ఏ అందరూ రండి, 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 రండి. భూమి నువ్వు రామ్మా. నువ్వు ముందు నిలబడ, ఇక్కడ నిలబడు. నాన్న ముందు నువ్వేంటే డ్రమ్ముల కొద్ది రక్తం ఉందనుకుంటున్నావా? ముందు వచ్చి నిలబడ్డావు. నువ్వు వెనకెళ్ళు. నువ్వు రామ్మా. ముందు నానే రక్తం ఇస్తాను. పోసావు. నువ్వు తర్వాత ఇద్దు గాని భూమిని ముందుండ. నీవే భూమి, నువ్వు రామ్మా. ఇదేమన్నా కొత్త ఫ్యాక్టరీ ఓపెనింగా? భూమే పట్టుండడానికి నానే ముందు రక్తం ఇస్తాను. ఏయ్ నేను పట్టిస్తాను. అందరికన్నా ముందు వచ్చింది నేనే ముందివ్వాలి. ఏంటి పోటీ? ఒరే ఒరే, ఏంట్రా తొందర? ఇక్కడ బంగారు గాజులు ఏమన్నా పంచి పెడుతున్నారా? సరే సరే, ఎవరు ముందో మీరే తెలుసుకోండి. అందరికన్నా ఫస్ట్ సుబ్బు వచ్చాడు కాబట్టి ముందు సుబ్బుని డొనేట్ చేస్తాడు. ఒరే నాయన, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఎందుకు అలా బొగ్గు రైలింజన్లా కోత పెట్టావా? నాను చిన్నప్పటి నుంచి సూది గుచ్చుతుంటే చూడలేను అమ్మగారు. వాడికి గుచ్చితేనే ఇంతలా అరిచచ్చావు. నీ చేతికి గుచ్చితే ఏం చేస్తావే? నాకు గుచ్చితే కళ్ళు మూసుకుంటాను అమ్మగారు. సరే, ఇంకొకళ్ళు గుచ్చేటప్పుడు కూడా గుర్తు చేస్తాము. కళ్ళు మూసుకో. అట్లా సరే. ఏమైంది? మత్తుగా ఉందా? ఏం లేదు. ఎందుకు మీ ఇద్దరు ఒక చోట నిలబడ్డారో నాకు తెలుసులే. నీకు తెలుసు అని నాకు తెలుసు. కావాలని నా ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా. ఓవర్ యాక్షన్ అంటే? నేనంతా చూసానులే. భూమికి లవ్ ప్రపోజ్ చేసావుగా, అంత ప్రేమ పొంగిపోతుందా దీని మీద? చూసావా, నీకు తొందరగా అర్థం అయిపోయింది, కానీ ఇంకా భూమికి అర్థం కాలేదు. విల్ యూ హెల్ప్ మీ? భూమికి నా ప్రేమ సందేశాన్ని అర్థం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయవా? అమ్ముడు, నాకేం వినపడదు అమ్ముడు. ఆ సంగతి చెప్పుండు ఆయనకి. భూమితో నేనెప్పుడు లవ్ చేస్తున్నాను అని చెప్పనని మాట ఇచ్చాను.
నువ్వెప్పుడు నన్ను లవ్ చేస్తావు అని అడుగుతాను అన్నాను. ఎప్పుడు లవ్ చేస్తుందో కనుక్కోవా? ఓ పదం అంటేనే నాకు తెలియదని చెప్పమ్మడు. నేను లెక్చరర్ని. తెలియనివి తెలియచేయడమే నా పని. కావాలంటే ఎక్స్ట్రా క్లాస్ తీసుకొని, ఇంకా కావాలంటే ట్యూషన్ పెట్టి ప్రేమ అంటే ఏంటో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పమ్మడు. స్టాప్ ఇట్. మీ మధ్యలో దూరడం ఎంత బుద్ధి తక్కువ పనో నాకు ఇప్పుడే అర్థమైంది. ఛీ! మరి ఎవడు రమ్మన్నాడు నేను? తప్పకా. ఏ భూమి, ఏ భూమి, భూమి, భూమి భూమి భూమి, లేమ్మా. భూమి భూమి ఏమైందమ్మా? అయ్యో డాక్టర్. ఎవరైనా లేపండరా? లే భూమి, గ్రాని భూమి. అమ్మ భూమి లేమ్మా. అమ్మ భూమి, భూమి తిరిగినట్టు నీ కళ్ళు కూడా ఇప్పుడే తిరగల. లేమ్మా భూమి. అమ్మ భూమి లేమ్మా. స్టాప్ ఇట్. స్పృహ తప్పిన మనిషిని లేవమంటే ఎలా లేస్తారు? డాక్టర్ ప్లీజ్ చెక్ చేయండి. రామ్మా చూడమ్మా డాక్టర్, ఎంత పని జరిగిపోయిందో. భూమి బ్లడ్ ఇవ్వకుండానే పడిపోయిందమ్మా. అందరికన్నా ముందు భూమి బ్లడ్ ఇస్తే మా అక్క సంతోషపడుతుంది అనుకున్నాం. ఏ అవంతిక, నువ్వు పాలలో గ్లాస్ వేసుకుని గ్లాసులో పాలు వేసుకుని రావే. ఇవే కార్లో బత్తాయిలు ఉన్నాయి, నేను తినడానికి తెచ్చుకున్నాను. అయినా పర్వాలేదు, వెళ్ళి జ్యూస్ తీసుకురావే. వెళ్ళు. భూమి భూమి చూడండి అమ్మా, చూడండి. ఎవరమ్మా? విరాట్ చేస్తున్నాడు శ్రీపతి. బహుశా సాయంత్రం ఫంక్షన్ ఏర్పాట్ల గురించి అనుకుంటాను. ఓకే చెప్పు విరాట్. మీరు కాలేజ్కి వస్తున్నారా? దారిలోనే ఉన్నాం. ఏంటి గొంతు ఎలా ఉంది? భూమి 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 స్పృహ తప్పి పడిపోయింది. ఎంత లేపినా లేవడం లేదు. అవునా? అసలు ఏమైంది? తెలీదు. బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఉన్నటువంటి పడిపోయింది. ఇక్కడున్న డాక్టర్స్ చూస్తున్నారు. మీరు త్వరగా వచ్చేయండి. సరే, 10 నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం. అలాగే అమ్మమ్మ, త్వరగా వచ్చేయండి. ఏమైందమ్మా? భూమి కళ్ళు తిరిగి పడిపోయిందట శ్రీపతి. స్పృహలోకి రాలేదట. భూమి పడిపోవడం ఏంటమ్మా? ఇందాక బాగానే ఉందిగా. మా పెళ్లి రోజున మనం బాగుండాలని కోరుకోవడానికి గుడికొచ్చి అర్చన చేయించింది. అంత మంచి మనసున్న భూమికి ఏమీ కాదు శ్రీపతి. నువ్వు త్వరగా పోనీ. అమ్మా భూమి, లే తల్లి లే. ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆపడం నీకు చేత కాదు కదే. భూమి, రక్తం ఇస్తానని వచ్చి ఇలా గ్లూకోజ్ ఎక్కించుకుంటూ మా గుండెల్లో రాయి పడేస్తే ఎట్లాగమ్మా? కాస్త కోలుకోమ్మా. మీ మోదు కొండమ్మకి ఇదిగో ఈ కొండమ్మ తల్లి ఇచ్చేస్తారు. నువ్వు లేమ్మా. అమ్మో, ఎంకి పెళ్లి శుభసావుకు వచ్చిందని నా జుట్టు కేసు ఎడతావేంది? కావాలంటే మీరు కొడిగించుకోండి గుండు. అయినా ఎన్నడూ లేంది భూమి మీద ఇంత ప్రేమ యాడ్ నుంచి వచ్చిందమ్మా? ఉండే సీత బాధ సీతది, పీత బాధ పీతది. డాక్టర్, హాస్పిటల్ అడ్మిట్ చేయమంటారా? అమ్మో, హాస్పిటల్కా? వద్దు నాయన వద్దు. కొండనాలికి మందేస్తే ఉన్న నాలికి కూడిందని అక్కడికి వెళ్తే అడ్డమైన రోగాల పేరు చెప్పి రకరకాల టెస్టులు చేసి వారం తర్వాత ఏమీ లేదని చెప్పడం తప్ప ఏమీ ఒరగదు. డోంట్ వరీ, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది. అవునా? చాలా సంతోషం అమ్మా భూమి, చాలా సంతోషం. భూమి, నీకోసం నందికొచ్చింది, జ్యూస్ తెచ్చింది, అవంతికొచ్చింది, యాపిల్స్ తెచ్చింది, మెరుపు తీగలాగా అవన్నీ తాగడానికి ఒక్కసారి లేచి కూర్చో భూమి. భూమి పాపం, భూమిని ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. మీరేనా తట్టుకోలేకపోతున్నది? అవును, కడుపు తరుక్కుపోతుంది. గ్రాని భూమి. అబ్బా, నేనేం చేయనే. ఇదిగో చూడు, డాక్టర్ కూడా డమ్మీలాగా నిలబడుంది. ఏహే, మీ ముగ్గురికి ఏమన్నది అలా మా భూమి మీద పన్నారు? ఏయ్, నువ్వు నోర్మై. దీనికంతటికి కారణం ఎవరే? నువ్వు కాదు. ముందు భూమిని రక్తదానం చేయమని నేనంటే నేను ముందు అని కప్పలాగా ఎగిరి
భూమిని గంటల తరబడి ఎండలో నిలబెట్టావు. ఇప్పుడు చూడు ఎలా పడిపోయిందో పిల్ల. చేతులు పాదాలు రుద్దితే ఏడు పుట్టి లేతాదేమో చూడండి. అయితే ఓ పని చేద్దాం, నువ్వు పాదాలు రుద్దు, నేను చేతులు రుద్దుతా. ఆ అమ్మో, నాను చేతులు పాదాలు రుద్దితే నా చేతులు ఇంకోళ్ళు రుద్దాల, నా వల్ల కాదు. నేను చేతులు రుద్దుతాను, నువ్వు పాదాలు రుద్దత్తా? ఆ ఎంత బతుకు బతికి ఇంటెనకాల్సి వచ్చినట్టు దీని పాదాలు నేను రుద్దడం ఏమిటే?